హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ ఒకసారి సుభాన్ భాయ్కి సెల్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే నేను పోయినా పర్లేదు, పోతే ఒక్కరినే పోతే, వస్తే మాత్రం 9 మంది వస్తామా అని చెప్పేసి ఆయన నిన్న చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో అది ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి గుండెను తట్టుకుంది. ప్రతి ఒక్కరూ ఎస్ సుభాన్ చెప్పింది నిజమే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిన్న కూడా హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఒక్కడు ఒక ప్రాణాన్ని కాపాడలేకపోయిండు, ఈరోజు 9 మందిని కాపాడలేకపోయారు అని చెప్పేసి సుభాన్ గురించి మాట్లాడడం జరిగింది. అయితే సుభాన్ చేసినటువంటి పని ఏదైతుందో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువకులు కానీ విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరం కూడా ఎక్కడ ఏం జరిగినా, ఏ సంఘటన జరిగినా ఆ సంఘటనకు సంబంధించిన విషయంలో నలుగురిని కాపాడేటువంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. రోడ్డు మీద వెళ్తూ ఉంటే దాన్ని యాక్సిడెంట్ అయిందంటే వెంటనే వాహనాలను ఆపుకొని వీలైతే తొందరగా వాళ్ళను మనం గమ్యస్థానాలకు చేర్చే, లేదంటే హాస్పిటల్కి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలి. ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్నో యాక్సిడెంట్ కేసుల్లో చనిపోయిన వారికి సంబంధించిన విషయంలో డాక్టర్లు చెప్పినటువంటి అంశం ఏంటి అని అంటే సరైన సమయానికి వైద్యం అందకపోవడం వల్లనే వాళ్ళు చనిపోయారు అని. రోడ్డు మీద పోతూ ఉంటే ఒక యాక్సిడెంట్ అయితే చూస్తూ వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉండకుండా వీలైనంత తొందరగా వాళ్ళని ఎవరైతే హాస్పిటల్కి తీసుకుపోతారో వాళ్ళకి అవసరమైతే బహుమతులు ప్రకటించాలని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ మనం చూస్తున్నాము, పోతున్నాం, కానీ సుభాన్ లాగా తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సుభాన్ని మన పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉంది. వీలైతే అన్ని గురుకులాల్లో, లేదంటే అన్ని పాఠశాలల్లో, అన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లలో సుభాన్ గురించి ఒక నిమిషం ఈరోజు లేదా రేపు ప్రతి ఒక్క విద్యార్థికి అర్థమయ్యే విధంగా సుభాన్ చేసినటువంటి పనిని ప్రతి విద్యార్థికి చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. ఈరోజు సుభాన్ ఒక్కడే 9 ప్రాణాలు కాపాడగలిగిండు, తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా అనే విషయాన్ని చెప్పి రేపటి రోజున పిల్లలు కూడా ఆ విధంగా తయారవడం కోసం మనం తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పోతే ఒక్కటినే, తిరిగి వస్తే 9 ప్రాణాలంటూ సాహసం, మరో 3 సహకారంతో రక్షించిన వైనం. సినిమా హీరోలు తెరపై అద్భుతాలు చేస్తుంటారు, ఒంటి చేత్తో పోరాడి 100 మందిని అవలీలగా కాపాడిస్తుంటారు. మరి పోరాడి 100 మందిని అవలీలగా కాపాడేటువంటి వీళ్ళు నిజ జీవితంలో ఇలాంటివి అస్సలు చేయరు. కొందరు తమ ధైర్య సాహసాలతో రియల్ హీరోలుగా నిలుస్తుంటారు. హర్యానాకు చెందిన సుభాన్ అనే ఎక్స్వేటర్ డ్రైవర్ కూడా ఓ రియల్ హీరోనే. దివ్యాంగుడైన ప్రకృతిని సవాలు చేస్తూ వరదకు ఎదురెళ్ళి 1, 2 కాదు, ఏకంగా 9 మంది ప్రాణాలను కాపాడాడు. పోతే ఒక్కడినే, తిరిగేస్తే 9 ప్రాణాలతో వస్తా అనే సంకల్పంతో సాహసం చేసి ఖమ్మంలో వరదలో చిక్కుకున్న వారిని రక్షించి ప్రజలందరితోనూ సలాం కొట్టించుకున్నాడు సుభాన్. ఆ 9 మందిని రక్షించడంలో సుభాన్కు మరో 3 కూడా సహకరించారు. వివరాల్లోకి వెళ్తే ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి చెందినటువంటి ఓజుబోయిన శ్రీనివాసరావు కుటుంబానికి ఖమ్మంలోని మున్నేరు నది తీరంలో చికెన్ షాప్ సహా పలు వ్యాపారాలు ఉన్నాయి. ఆ దుకాణాల్లో 20 మంది వరకు పనిచేస్తుండగా వాళ్ళలో 8 మంది ఆ దుకాణాల వెనుకే నివాసం ఉంటుంటారు. వారంతా ఆదివారం ఉదయం కూడా దుకాణాలు తెరిచారు. కానీ భారీ వర్షాలకు మున్నేరుకు వాగు పొంగడంతో ఉదయం 8:30 ప్రాంతంలో వరద నీరు ఆ దుకాణాలను తాకింది. చికెన్ కొనుగోలుకు వచ్చిన ఓ వ్యక్తి బురదలో మునిగిపోతుండగా పోలీసులు అతన్ని కాపాడారు. అనంతరం ఆయా దుకాణాల్లో పనిచేసే 8 మంది అక్కడే ఉండి మరో యువకుడు కలిసి ప్రకాష్ నగర్ వంతెన దాటేందుకు ప్రయత్నించగా వరద పోటెత్తింది. వారు సగం దూరం వెళ్లేసరికి వెంకటగిరి వైపు కూడా వరద ముంచెత్తగా ఆ 9 మంది అక్కడే వంతెన వద్ద ఉండిపోయారు. వాళ్ళని రక్షించేందుకు సిద్ధమైన ప్రభుత్వం హెలికాప్టర్లు తెప్పించేందుకు ప్రయత్నించింది, కానీ ప్రతికూల వాతావరణం వల్ల అది సాధ్యం కాలేదు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రకాష్ నగర్ వైపు నుంచి తాడు సహాయంతో బాధితుల దగ్గరికి వెళ్లేందుకు విఫలయత్నం చేశారు. అనంతరం పడవలను సిద్ధం చేసిన బాధితులను చేరుకోలేకపోయారు. ఇక్కడ మనం గమనించాలి, ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. ఆఖరికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా తీసుకొని కాపాడేటువంటి ప్రయత్నం చేసింది, కానీ కాపాడలేకపోయింది. మరి బాధితుల దగ్గరికి వెళ్లేందుకు విఫలయత్నం చేశారు. ఈలోగా సమయం రాత్రి 11 గంటలు కాగా వంతెనపై ఉన్న వారిని రక్షించేందుకు హర్యానాకు చెందిన సుభాన్ ముందుకొచ్చాడు. పొట్టకూటి కోసం రాష్ట్రానికి వచ్చిన సుభాన్ తన ఎక్స్కవేటర్తో వంతెనపైకి వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళేసరికి నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో వాహనాన్ని ఆపేశాడు. అయితే సుభాన్తో పాటు వెళ్ళిన జవహర్ లాల్, ఉపేందర్, నాగేశ్వరరావు వంతెన పక్కన ఉన్న ఓ చెట్టుకు తాడు కట్టి దాని సహాయంతో వరదలో చిక్కుకున్న వారిని దగ్గరికి వెళ్ళారు. తిరిగి అదే తాడు సహాయంతో ఒక్కొక్కరిని ఎక్స్కవేటర్ వద్దకు చేర్చగా సుభాన్ అందరినీ సురక్షితంగా వరద నుంచి బయటకు తీసుకొచ్చాడు. బాధితులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకోగా సుభాన్ను ప్రతి ఒక్కరు ప్రశంసించారు. అంటే తాను దివ్యాంగుడు అని తెలిసినా కూడా ఆయన తన ప్రాణం పోయినా పర్లేదని మరో 3 యువకుల్ని తీసుకొని అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశాడు. దాదాపు ఆ ఎక్స్కవేటర్ అంటే జేసీబీ, మన భాషలో చెప్పాలంటే ఆ జేసీబీ మునిగేటువంటి ప్రయత్నం, మునిగేంత వరకు నీళ్ళు వచ్చినా కూడా భయపడకుండా ధైర్యం చేసి దాని సహాయంతో, దాని కట్టిన తాడు సహాయంతో ఈరోజు 9 మంది ప్రాణాలను కాపాడేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ప్రభుత్వము, ఆఖరికి మంత్రి తుమ్మల అక్కడే ఉండి ఏం చేసినా కూడా వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేయలేదు. ఈరోజు యువకులు కాపాడారు. అయితే ఈ విషయంలో
నిన్న బీఆర్ఎస్ బాగా అతి చేసింది. బీఆర్ఎస్ మంత్రులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ అతి చేసి నేనేం చేసిరు అని అంటే ఆయనకు సుబానుకు చేయాల్సినటువంటి సత్కారం వీరటలో చేసిరు. ఎవరికి? ఓనర్కు. వరద బాధితులను పరామర్శించేందుకు మంగళవారం ఖమ్మం వచ్చిన బీఆర్ఎస్ నేతలు సుబాన్ విషయంలో పొరపాటు పడ్డారు. 9 మందిని కాపాడిన ఎక్స్వేటర్ డ్రైవర్ సుబాన్ అనుకొని మరో వ్యక్తిని అభినందించి సన్మానించారు. సుబాన్ వల్ల వరద నుంచి బయటపడిన ఈ విషయం చెబుతున్నారు. బీఆర్ఎస్ నేతలు సన్మానించిన వ్యక్తి ఎవరో తమకు తెలియదని పేర్కొన్నారు. ఇది ఈయననేమో సుబాను, ఈయనకు సన్మానం చేసిండ్రు. అట్టుంటే మరి వద్దిరాజు గారు చేసినటువంటి పని కూడా ఆ విధంగా ఉంటుంది. అంటే వీళ్ళు ఎంపీలుగా పోటీ చేయడము, ఎంపీలుగా రాజకీయాల్లోకి రావడం, ఇవన్నీ కూడా డబ్బు ఉంది కాబట్టి ఎంపీలుగా పోటీ చేయడము, డబ్బు ఉంది కాబట్టి మాకు పార్టీ టికెట్ ఇస్తుంది, అవసరమైతే పార్టీ టికెట్ కొనుక్కుంటాం, పార్టీ టికెట్ కొనుక్కునే దమ్ము మాకు ఉన్నది కాబట్టి టికెట్ కొనుక్కునే డబ్బులు ఉన్నాయి, ప్రచారం చేసుకునే డబ్బులు ఉన్నాయి. మేము ఎంపీగా పోటీ చేసి గెలిస్తే ఎంపీ అవుతాం, పార్లమెంట్లో కూర్చుంటాం, మంచి సత్యరాక పెన్షన్ పొందుతాం, నెల 2,50,000 3 లక్షల రూపాయల జీతం వస్తుంది అని చెప్పేసి దానికోసం తప్ప ప్రజల మీద, ప్రజలు చేస్తున్న అంశాల మీద, అసలు వ్యక్తుల మీద, ఎవరు ఏం చేస్తున్నారు ఎట్లా అనే అంశాల మీద ఎక్కడా కూడా కనీస అవగాహన లేనటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. ఈరోజు కాంగ్రెస్లో ఉన్నారు అసంటులు, బీఆర్ఎస్లో ఉన్నారు, అన్నిట్లలో ఉన్నారు. కాబట్టి అంటే ఇట్లాంటివి ఒక వ్యక్తి ఇంత ప్రాణత్యాగానికి ఆయన సిద్ధపడిపోయి ఒక 9 మందిని కాపాడే ప్రయత్నం చేస్తే ఆయన ఎవరో తెలుసుకోకుండా వేరే వ్యక్తులకు సన్మానం చేసేటువంటి దీనమైనటువంటి స్థితిలో మన రాజకీయ నాయకులు ఉన్నారు. ఇక బీఆర్ఎస్ని ఒకదానే తిట్టాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్నైనా ఎవరైనా మొత్తానికి వీళ్ళ ఏంది అని అంటే వీళ్ళకి ఏం తెలియదు. వీళ్ళు పిఏలు కానీ వీళ్ళ కింది స్థాయి అధికారులు కానీ మొత్తం చేసి ఇంకో పలానా వ్యక్తి సార్ అంటే ఆయనకు సాల్వ కప్పిపోతారు కదా. అట్లాంటి పరిస్థితులు ఈరోజు మన రాజకీయ నాయకులు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి సుభాన్ భాయ్కి ఒకసారి సలాం కొడుతూనే ఇట్లాంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీలైనంత వరకు మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మనం ఓటేసేటప్పుడు ఇవన్నీ ఆలోచించి ఎవరు ఎదవలు, ఎవరు మంచోళ్ళు, ఎవరు ప్రశ్నించే గొంతులు అని చెప్పి చూసి ఓటేసేదంటే ఈరోజు మన రాష్ట్రం ఇంత దారుణంగా ఉండేటువంటి పరిస్థితిలో ఉండదు. కాబట్టి దయచేసి ఆలోచించాలని కోరుకుంటూ చూస్తూనే ఉండండి NN మీడియా. థ్యాంక్ యూ.